హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ పదం ఎవరికి తెలియదు. ఆల్రెడీ ఎస్ఐఆర్ అయిన ఓటర్లను అడగండి. పొలిటికల్ పార్టీస్కి అయితే బీహార్ ఎలక్షన్స్ నుంచి అయితే ఈ పేరు బాగా తెలుసు. దీని ఇంపాక్ట్ కూడా యూపీ ఎలక్షన్స్లో అందరు చూశారు. సో మొత్తానికి ఎస్ఐఆర్ అనేది మన ఆంధ్ర తెలంగాణ కూడా వచ్చేసింది. ఎల్లుండి అంటే జూన్ 15న ఆంధ్రప్రదేశ్లో, జూన్ 25న మన తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే మొదలైపోతుంది. ఎక్కడైనా ఒక చిన్న ఏమరపాటుగా వ్యవహరించారనుకోండి, మీ ఓటుకి ఎవ్వడూ గ్యారంటీ లేదు. దీనికి ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఎస్ఐఆర్ రికార్డ్ అలాంటిది. కొంచెం ఏమరపాటు గనక మీరు చూపించారనుకోండి, మీ ఓటు ఉంటుందా ఉండదానో ఎవడికి తెలియదు. రానున్న రోజుల్లో బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు. వాళ్ళని గౌరవించండి. మీ డేటాని వాళ్ళకి కరెక్ట్గా చెప్పండి. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించండి. మీ ఓటుని నమోదించుకోండి. ఎక్కడైనా దీంట్లో తేడా జరిగిందా? మన చేతుల్లో ఏమీ లేదండి. ఒక్కసారి హోల్డ్లో పడితే దాన్ని మళ్ళీ ఓట్ని రీబ్యాక్ చేసుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడాలి. దీనికి పొలిటికల్ పార్టీస్ కూడాను ఎందుకు బెదిరిపోతున్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మన ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్తో మీకు చూపిస్తాను. మీరు ఎందుకు అందుక పొలిటికల్ పార్టీస్ అంత భయపడుతున్నారు అని మీరు అనుకుంటారు. ఒక్కసారి మనం ఈ 2014 నుంచి మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. 2014లో మీకు తెలుసు కదా, టీడీపీ గెలిచింది. టీడీపీకి అప్పుడు 44.9% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. వైసీపీకి 44.6%, అంటే డిఫరెంట్ జస్ట్ 0.3%. 2019లో మీకు తెలుసు కదా, వైసీపీ రూలింగ్లోకి వచ్చింది. 49.95%, టీడీపీకి 39.17%. చూస్తే 10.78% ఉంది. లేటెస్ట్గా 2024లో టీడీపీకి 45.6%, వైసీపీకి 39.3%. టోటల్ 6.22% అనేది డిఫరెన్సు. జస్ట్ 6% ఓట్స్తో అధికారం మారిపోతుంటే ఈ ఎస్ఐఆర్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉందో మీకు తెలుసా? ఎన్ని లక్షల ఓట్లు పోతున్నాయి, కొన్ని చోట్ల కోట్ల ఓట్లు కూడా పోయాయి. ఇదేమైనా చిన్న మాట ఏం కాదండి. ఒక్క 1%, 2%తో మన ఆంధ్ర తెలంగాణలో మారిపోతుంది. ఒక రూలింగ్లో ఎవరు ఉంటారు ఉండరు అనేది. మన ఆంధ్రాలో మీరు చూస్తే ఆన్ యావరేజ్ ఒక 5%, లెస్ దాన్ 5%తోనే విన్నింగ్ అటు కానీ ఇటు కానీ ఉంటుంది. అలాంటిది ఎస్ఐఆర్ వల్ల 10 to 11% ఓట్లు పోతే అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో రెండు పార్టీలకు తెలుసు. అలాగే ఇప్పుడు తెలంగాణ కూడా ఒకసారి చూద్దాం. తెలంగాణ 2014 టీఆర్ఎస్ గెలిచింది కదా, అప్పుడు 34.3% టీఆర్ఎస్కి, కాంగ్రెస్కి 25.2%, డిఫరెన్స్ వచ్చి 9%. 2018లో టీఆర్ఎస్ఏ గెలిచింది 46.87%, కాంగ్రెస్కి 28.43%, డిఫరెన్స్ 18.4%. 23లో కాంగ్రెస్ గెలిచింది 39.4%, బీఆర్ఎస్ 37.35%, జస్ట్ 2% డిఫరెన్స్. ఒక్కసారి ఆలోచించండి, లాస్ట్ ఎలక్షన్ మన ఆంధ్ర తెలంగాణలో లెస్ దాన్ 5%లో ఓట్ రూలింగ్ మారిపోతే, సో ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల ఏకంగా ఇంపాక్ట్ వచ్చేసి 10% దాకా వెళ్తుంటే ఇప్పుడు ఆ ఓట్లు ఎటుపోతున్నాయి? సో అది ఎంత కీలకంగా ఇప్పుడు ఈ ఓట్స్ అనేవి డిలీషన్ అయిన ఓట్స్ ఇంపాక్ట్ మీకు ఒక్కో స్టేట్లో ఎంతెంత ఓట్లు తీసేశారు కూడా మీకు అరౌండ్గా చెప్తాను. అంటే ఎగ్జాక్ట్గా మన దగ్గర కూడా లేదు ఫిగరు. ఉత్తరప్రదేశ్లో సుమారు 2 కోట్లు, వెస్ట్ బెంగాల్లో సుమారు 91 లక్షల ఓట్లు, తమిళనాడులో సుమారు 97 లక్షల ఓట్లు, గుజరాత్లో సుమారు 68 లక్షల ఓట్లు, బీహార్లో సుమారు 47 లక్షల ఓట్లు. ఇవన్నీ తీసేసిన ఓట్లు. దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఏంటంటే, ఇవన్నీ డెత్ కానీ, పర్మనెంట్ మైగ్రేట్ అయిన కానీ, డూప్లికేట్ కానీ, లేదంటే వాళ్ళు రీసెంట్గానే అంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా కొంతమంది చెప్తున్నారు. సో ఇన్ని లక్షల ఓట్లు వెళ్ళిపోతుంటే ఇంకా గవర్నమెంట్ షిఫ్టింగ్ ఎందుకు జరగదు అనుకుంటున్నారు? మొన్న జరిగిన టీఎంసీ ఓడిపోయింది కదా మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో, అక్కడ కూడా జస్ట్ 5% అండి. 5%. అక్కడ తీసేసిన ఓట్లు 10%. సో తీసేశారు అనటం కన్నా కరెక్ట్గా ఈ సర్వే జరిగినప్పుడు అందుబాటులో లేరనైనా చెప్పుకోవాలి, సరైన డాక్యుమెంట్ చూపించుకోలేదైనా చెప్పుకోవాలి, ఇంకేదైనా కారణమైనా చెప్పుకోవాలి. సో ఆంధ్ర తెలంగాణలో మన బదులు మనం వర్క్ కోసం వేరే స్టేట్స్కి వెళ్ళి పని చేసుకుంటాం మైగ్రేషన్గా.
అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే మన బాబాయో పిన్నో లేకపోతే మన తాతో మన వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మన ఓట్లు వెరిఫై చేయించుకుంటారని మీరు అనుకుంటే అది పొరపాటే. మీకై మీ ఓటు యొక్క బాధ్యత మీకు లేకపోతే దాని తర్వాత హోల్డ్లో పడితే చేసేదంటూ ఏమీ లేదండి. అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరిగిందో కూడా మీకు చెప్తాను. బిఎల్ఓ రేపు ఎల్లుండి మీ ఇంటికి వస్తే అతను 2002 ఓటర్ లిస్టుతో మ్యాప్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడున్న ఓటర్ అప్పుడు ఉన్నాడా లేదా అనేది. ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ సిస్టమ్ కొంతమందికి ఆల్రెడీ మ్యాప్ చేసి పెడుతుంది. మ్యాప్ చెయ్యని వాళ్ళది మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే సరిగ్గా మన ఓటుని 2002లో ఏ బూత్లో ఏ కాన్స్టిట్యువెన్సీలో ఎక్కడున్నామో మనం చెప్పకపోతే ఆ ఓట్ అక్కడతో హోల్డ్లో పడిద్ది. మీ ఓటు ఒక్కటే కాదండి అక్కడ హోల్డ్లో పడేది. మీది గనక మ్యాప్ అయ్యి సరిగ్గా ఉంటే మీ పిల్లల ఓట్లు మీతో మ్యాప్ చేసుకోవచ్చు. చాలా సింపులే. చూడటానికి చాలా సింపుల్గా ఉన్న మ్యాపింగ్ ప్రక్రియ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ దగ్గర ఉన్న అన్ని రకాల ఐడి కార్డ్స్ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే బిఎల్ఓ 2 జతల ఎన్యూమరేషన్ ఫామ్స్తో మీ ఇంటికి వస్తారు. కొన్ని ప్రీ పాపులేటెడ్ అంటే కొన్ని ప్రింటింగ్ అయ్యే వస్తాయి. ఎందుకంటే ప్రీ ఎస్ఐఆర్ ఆల్రెడీ జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ కన్నా ముందే మ్యాపింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు సిస్టంలో ఎస్ఐఆర్ ప్రీ మ్యాపింగ్ చేసినవన్నీ జస్ట్ ఫిల్ అయ్యి వస్తాయి, కొన్ని డాక్యుమెంట్స్ తప్ప. ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. రీసెంట్గా మార్చిన కొత్త ఓటైనా ఏదైనా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీగా పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న ఆధార్ కానీ, పాన్ కానీ, రేషన్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, క్యాష్ సర్టిఫికేట్ కానీ, రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదా మీ పెన్షన్ సర్టిఫికేట్ కానీ ఏదైనా అన్నీపై ఉపయోగపడతాయి. ఏ సర్టిఫికేట్ ఎప్పుడు ఉపయోగపడతాయో ఎవరికి తెలియదు. వన్స్ మీరు కనుక 2002 మ్యాపింగ్లో మీ ఓటు కనుక మ్యాప్ చేసుకోలేకపోతే కొంతమంది చెప్తున్న వాదన ఏంటంటే ఈ 30 days ఈ ఎస్ఐఆర్ అయిన ప్రక్రియ లోపు కనుక మనం మ్యాప్ చేసుకోకపోతే అప్పుడు సపరేట్గా ఈ హోల్డ్లో ఉన్న లిస్ట్ అంతా ఓటర్స్ని పిలిపించి అప్పుడు డాక్యుమెంట్స్ చేత వెరిఫై చేయించేది ఒక పద్ధతి అంట. లేదు ఈ 30 daysలోనే సాక్షి సంతకాల ద్వారా బిఎల్లో నిజంగా 2002లో ఈ భారతదేశ పౌరుడిగా ఇక్కడే ఉంటున్నాడు అప్పుడు ఓటు వేశాడు అనేది వెరిఫై చేస్తే కానీ ఓట్ అవ్వదు. చూశారుగా ఎంత కష్టంగా ఉందో. అలాగే మీరు గనక ఇంకో అనామలీస్ అంటారు, అంటే పేర్లు తప్పు ఉండొచ్చు. 2002లో ఒక పేరు ఉంటుంది. సపోజ్ మన ఎస్ రంగారావు అనుకోండి, అతనికి 2002లో వేరే పేరున్నా కూడా మ్యాప్ చేస్తారు. అతను అప్పుడు రంగారావుగా అతని పేరు అయ్యి ఉండి ఇప్పుడు ఎస్ రంగారావుగా ఆధార్ కార్డులో కానీ దేంట్లోనే ఉండి ఇంకేదైనా డాక్యుమెంట్స్లో ఉన్నా లేదా ఇప్పటి ఓటర్ లిస్టులో ఎస్ రంగారావుగా ఉన్నా కూడా వాళ్ళు ఈ రెండింటికి మ్యాచ్ చేస్తారు. ఇక్కడతో ఓకే. మీ ఓటర్ కార్డులో సన్ ఆఫ్ ఎస్ రంగారావు ఉందా, రంగారావుగా ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే ఆ రంగారావు ఈ రంగారావు అంటే ఒకటా కాదా అనేది మళ్ళీ క్వశ్చన్ రేస్ అవుతుంది. అప్పుడు కూడా మళ్ళీ డౌట్ రేస్ చేస్తుంది. మళ్ళీ డాక్యుమెంట్స్ మనం వెరిఫై చేసుకోవాల్సిందే. అందుకే చెప్తున్నా కదా, ఓటర్గా ఉన్న ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్స్ ఒక కాపీ సెట్ జెరాక్స్ మీరు పెట్టుకుంటే బిఎల్లో మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ అతనికి ఉపయోగపడతాయండి. ఈ ఎన్యూమరేషన్ చేసే డీటెయిల్స్లో ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. ఇంకోటి, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎందుకు బిఎల్ఓస్ కూడా ఎందుకు అంత కష్టపడి వాళ్ళు చాలా చోట్ల డెత్స్ కూడా జరిగి ఎందుకు అంత హైరాణ పడుతున్నారంటే వాళ్ళకు ఇచ్చిన ఆ 1000 నుంచి 1200 ఓట్లు ఉన్నాయనుకోండి, సపోజ్ ఆ బూత్ ఏరియాలో ఆ మొత్తం వాళ్ళు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది మీరిచ్చే డేటాతో. సో మీరు వీలైనంత త్వరగా 30 days లోపే డేటా కనుక ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేసి మీ ఓట్ని అయితే రేపు డ్రాఫ్ట్ లిస్ట్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గనక ఎక్కడైనా తేడా గనక పడితే చాలా ఇబ్బందులు పాలవుతారు. అందుకే ఓటు యొక్క ప్రాముఖ్యత ఎస్ఐఆర్ చాలా అంటే చాలా బాగా మనకి డిఫైన్ అవుతుంది. అందుకే ఎప్పుడు జనరల్గా స్పెషల్ రివిజన్ అనేది ఈ ఓట్లని సవరణలు అనేది ప్రతి సంవత్సరం చేస్తారండి. ఈ 24 ఏళ్ల నుంచి కుప్పలు తెప్పలుగా ఈ చనిపోయిన ఓట్లు కానీ, డబల్ ఎంట్రీలు కానీ, లేదంటే మైగ్రేట్ అయిపోయిన వాళ్ళ డేటా కానీ ఒక 20 to 30% స్క్రాప్ డేటా అని అనుకోవాలి మనం. అలాంటి డేటా వల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరగట్లేదు. అలాగే
ఓటింగ్లో లేదంటే ఈ ఎన్నికల నిర్వహణలో కూడా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఈ పొలిటికల్ పార్టీస్కి కూడా కొంతమందికి ఎడ్జ్ అవుతుంది. సో ఇలాంటివన్నిటిని అరికట్టడానికి చాలా పాజిటివ్ వేలో తీసుకొచ్చిందేనండి ఎస్ఐఆర్. కానీ ఈ ఓట్లు పోవటం అనేది అంటే టెంపరీగా మైగ్రేషన్గా పక్క నుండి మీ ఓట్ని మీరు వెరిఫై కానీ చేయించుకోలేకపోతే మీ ఓటు పోతే తర్వాత ఓట్ మళ్ళీ క్రియేట్ చేయటం అనేది చాలా అంటే చాలా కష్టం. అందుకే చెప్తున్నాను. అలాగే ఈ ఎస్ఐఆర్ సర్వేలో కొత్త ఓట్లను కూడా ఇంక్లూడ్ చేస్తారు. జూలై 1గా 2026కి 18 ఏళ్ళుగా నిండే వాళ్ళందరి ఓట్లు కూడా ఖచ్చితంగా దీంట్లో ఎంట్రీ చేస్తారు. సో కొత్త ఓట్లు పెరుగుతాయి, అలాగే ఓట్లు డిలీషన్ కూడా అవుతాయి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా అందరూ బాధ్యత తీసుకొని ఈ నెల రోజులు ఖచ్చితంగా ఇక్కడే ఉండి మీ ఓట్ని కరెక్ట్గా ఉందో లేదా అనేది చెక్ చేయించుకొని అన్ని రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్పుడే డ్రాఫ్ట్ లిస్టులో మీ పేరు చూసుకున్న తర్వాత వెళ్తేనే చాలా అంటే చాలా బెటర్ అండి. నెక్స్ట్ ఎలక్షన్కి మన రాబోయే పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మన పేరు ఉండాలన్నా జనరల్ ఎలక్షన్స్ మన పేరు ఉండాలన్నా ఇప్పుడు ఎస్ఐఆర్లో మనం నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో ఎస్ఐఆర్ని తేలిగ్గా తీసుకోకూడదు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ బిఎల్ఏస్ చాలా అంటే చాలా జాగ్రత్తగా అందరికీ హెల్ప్ చేస్తారు. మీ బిఎల్లో కూడా మీ ఓట్ని ఉంచడానికే ప్రయత్నిస్తారండి. ఎదురుగా పర్సన్ పెట్టుకొని ఓటర్ని తీసేయడానికి ఎవ్వరూ ఉండరు. అలా మ్యాక్సిమం అతని పరిధిలో ఎంతవరకు చేయగలడో ఫేవర్ అంతవరకే చేయగలడు. మీ పర్సన్ అవైలబిలిటీగా ఉండి డాక్యుమెంట్స్ చూపించుకోవాల్సిన బాధ్యత మీదే. సో బిఎల్ఓకి మీరు మన ఆంధ్రప్రదేశ్లో అయితే సచివాలయ ఉద్యోగులు వాళ్ళకి మీరు కొంచెం హెల్ప్ చేయండి. అలాగే మన తెలంగాణలో టీచర్లు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్లు కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మీ ఓటుని మీరు పరిరక్షించుకోండి. ఈ వీడియో అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే మీరు లైక్ చేసి కమెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి. కొత్తగా విజిట్ చేసే పని అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.